అండి, ముందు వీడియోలో డ్రెస్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. దీనికోసం పళ్ళుని సెపరేట్ చేసుకున్నాను. నాకు పళ్ళు అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ కి సరిపోలేదు. సో ఫ్రంట్ పార్ట్ లో నేను పళ్ళుకి వచ్చిన బోర్డర్ ని అటాచ్ చేసుకున్నాను. ఎప్పుడైనా మనం బోర్డర్స్ అటాచ్ చేసుకున్నప్పుడు ఒకసారి ఐరనింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. టోటల్ బాడీ లెంత్ అనేది 14.5 తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రంట్ పార్ట్ ని హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఈ బాడీ లెంత్ అనేది అందరికి చేంజ్ అవుతుంది. నేను 34 సైజ్ వాళ్ళకి ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి చెప్తున్నాను. టోటల్ బాడీ లెంత్ 14.5 తీసుకున్నాను ఖర్చుతో కలిపి. అలాగే నెక్ అనేది 3 తీసుకున్నాను, షోల్డర్ 3 తీసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ అనేది 5.5 పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. పైన లైన్ లో 3 దగ్గరకు ఒక మార్క్, కింద లైన్ లో 3 దగ్గరకు ఒక మార్క్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కి సంఖ భాగంలో లోత్ అనేది ఎక్కువ తీసుకుంటాం. సో 1 ఇంచ్ లోతు తీసుకొని ఈ 3 పాయింట్స్ అనేవి కలిసేలాగా ఒక కర్వ్ డ్రా చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ అనేది అయిపోతుంది. 3 స్టార్ నెక్ కోసం టోటల్ నెక్ డీప్ అనేది నేను 6 తీసుకున్నాను. ఇందులో పై నుండి 3.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఈ 3.5 దగ్గర నుండి 6 దగ్గరికి క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకుంటే నెక్ అనేది అయిపోతుంది. ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్ అయితే నాకు నచ్చింది. నెక్స్ట్ వీడియోలో పెప్లం టాప్ కి ప్రిన్సెస్ కట్ ఎలా చేసుకోవాలి, అలాగే పెప్లం టాప్ లో టైప్స్ ఉంటాయి. సో అందరూ బాడీ లెంత్ అనేది ఒకటి పెట్టుకోవడం కుదరదు. అది ఎవరు ఎలా పెట్టుకోవాలో చెప్పబోతున్నాను. అది మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.